భయమైన వారికి ఉంటే చూడండి దేవుడు ఎంత సహాయం చేయడానికి ఇష్టపడతాడు. భయపడకము, నేను నీ చేయి పట్టుకుని ఉన్నాను, నేను నీకు సహాయం చేసేదను. ఎటు దిక్కు చూసినా సహాయము లేదు, సహాయం కొరకై ముందుకొచ్చేవారు లేరు. ప్రభువే మన సహాయకుడు. ఎఫెస్సి అనగా డిజైరబుల్, కోరదగినది అని అర్థము. ఈ 6 అధ్యాయాల్లో 6 కోరదగిన సంగతులు పరిశుద్ధాత్ముడు ఈ పత్రికలో గ్రంథస్థం చేసినాడు. మొదటి అధ్యాయము ద బ్లెస్సింగ్ ఆఫ్ ఎ బిలీవర్, విశ్వాసి యొక్క ఆశీర్వాదం. అందుకే ఎఫెస్సి పత్రిక మొదటి అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు పరలోకములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించు. సో దిస్ ఎపిసోడ్ స్టార్ట్స్ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదముతో ఆరంభమవుతున్న పత్రిక ఇది. చాప్టర్ 2, 2వ అధ్యాయము, ఇట్ టాక్స్ అబౌట్ ద బిల్డింగ్ ఆఫ్ గాడ్, దేవుని కట్టడము. అది ఆఖరి వచనాల్లో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మనము ఆత్మ సంబంధమైన దేవుని నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నాము. కనుక ఏ పర్సన్ హూ వాస్ బ్రాట్ ఇన్ టు ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ కెన్ ఓన్లీ బి పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ అప్ ఆఫ్ హిస్ టెంపుల్. ఎవరైతే ఆశీర్వాదంలోనికి వచ్చినారో వారు మాత్రమే దేవాలయముగా కట్టబడే అవకాశం ఉంది. ఇంకా ఆశీర్వాదంలోనికి రాకుండా ఉంటే వారు దేవాలయముగా కట్టబడే అవకాశం లేదు. అందుకే ఇంకా యేసును అంగీకరించుటే ఈ ఆశీర్వాదం. అందుకే రక్షణను గురించిన ప్రస్తావన ఈ పుస్తకంలో వివరంగా చెప్పబడింది. అది జగదుత్పత్తికి ముందే దేవుడు సిద్ధం చేసిన ప్రణాళిక. ఏదో కొంతమంది తెలిసినట్ల 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువు వచ్చినాడు, అప్పుడు కదా చనిపోయింది, అంతకుముందు వాళ్ళ సంగతి ఏంటి అని కొంతమంది అంటుంటారు తెలియక అమాయకంగా. కానీ ఇక్కడ బైబిల్లో రాయబడింది, ద లార్డ్ హ్యాస్ ప్లాన్డ్ దిస్ సాల్వేషన్ వెల్ బిఫోర్ ద వరల్డ్ బిగాన్. ఈ లోకం పుట్టక మునిపే, సృజించబడక మునిపే, దానికి ఇంకో పదం వాడారు తెలుగులో, జగదుత్పత్తి మొదలకు మునిపే. కనుక ఈ జగత్తు బయటికి కనబడక మునిపే దేవుడి రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేసిన కాలం సంపూర్ణమైనప్పుడు యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చినాడు. సెలవులో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచి పరలోక స్థలంలో ఆసీనుడై ఉన్నాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి శుద్ధీకరిస్తుంది. ఇంకా యేసును అంగీకరించకుండా పాపక్షమాపణ మారుమనసు పొందకుండా ఉంటే మరలా జ్ఞాపకం చేస్తున్నాం, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి. ఎన్ని మీటింగులు చెప్పినా ఈ సువార్త చెప్తూనే ఉంటాం, చివరిదాకా చెప్తూనే ఉంటాం. ఎందుకంటే దీని కొరకే నియమించబడ్డాం. వీఆర్ కమిషన్ టు ప్రీచ్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. శిలువ శక్తిని గురించి ప్రకటించడానికి. ఇట్ ఆల్ స్టార్ట్స్ ద ఫర్గివ్నెస్, క్షమాపణతో, మారు మనసుతో, రక్షణతో, పరలోక ఆశీర్వాదంతో ఇది ఆరంభం. ఇలాగ రక్షణ పొందిన వారు ఇప్పుడు ఆత్మ సంబంధమైన దేవాలయం ఉండటం కొరకై 2వ అధ్యాయంలో కట్టబడుతున్నారు. కనుక చాప్టర్ 1 డీల్స్ విత్ ద బ్లెస్సింగ్, చాప్టర్ 2 టాక్స్ అబౌట్ ద building, chapter 3 talks about the behavior of the church. ఈ సంఘము ఎలాంటి ప్రవర్ధన కలిగి ఉండాలో జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, కొన్నిసార్లు కొన్ని మాటలు చదువుతున్నప్పుడు ఇవి లిటరల్గా సాధ్యమేనా అని అనిపిస్తుంది. మరి మీకు అనిపించిందో లేదో తెలియదు, కానీ నాకు అనిపిస్తుంది, మీకు కూడా అనిపిస్తుంది అనుకుంటా. ఇప్పుడు చదవండి 3వ అధ్యాయము ఎఫెస్సి పత్రిక 4వ వచనం. 3:14, 3:14. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా. చాలండి కదా.
ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. ఇది చాలా ఆశ్చర్యం ఇస్తుంది. అపోస్తలుడైన పౌలు మోకరించడం అని. అసలు ఆయన పేరు కూడా మనం పలకటానికి లేదు. అలాంటి వాడు కొన్ని సంగతులు మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంది. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడంతా ఆయన మోకరించి ప్రతి కుటుంబం క్రీస్తు సారూప్యంలోనికి రావాలని ఆయన ఉద్దేశం. ఇది 3వ అధ్యాయం. ఇప్పుడు 4వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఇచ్చిన కృపావరములను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శరీరం. అందుకే శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, రక్షణ ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, బాప్తిస్మ ఒక్కటే, దేవుడు ఒక్కడే అనే పదాలు పదే పదే ఈ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటాయి. అలాగ ఒక్క శరీరంలోనికి మనం వచ్చినాం కనుక ఇప్పుడు మనకు రకరకాలైన కృపావరములు ఆయన అనుగ్రహించినాడు. ఎందుకంటే సంఘం క్షేమాభివృద్ధి పొంది ప్రభు యొక్క రూపంలోనికి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. తలాంతులు ఇవ్వబడకుండా, వరాలు ఇవ్వబడకుండా సంఘం క్షేమాభివృద్ధి పొందలేదు. మనం క్రీస్తు సారూప్యంలోనికి రాలేము. ఇప్పుడు 5వ అధ్యాయంలో ఈ టాక్స్ అబౌట్ ద బ్రైడ్, పెళ్లి కూతుని గురించి మాట్లాడుతున్నాను. అందుకని ఇది ఇక్కడ ఒక వివాహాన్ని గురించిన ప్రస్తావన. ఎప్పుడన్నా మీకు అనిపించిందా ఎందుకు పౌలు ఉన్నట్టుండి తీసుకొని వచ్చినాడు అని? చాలా సంగతులు రాశాడు కదా, పరలోక సంబంధమైన ఆశీర్వాదము, క్రీస్తు ప్రేమ, ఇన్ని రాసిన తర్వాత ఉన్నట్టుండి ఏం తీసుకొని వచ్చినాడంటే వివాహ వ్యవస్థను గురించి మాట్లాడడం ఆరంభించాడు. ఇది ఎందుకు ఇక్కడ మాట్లాడాడంటే సంఘానికి యేసుప్రభు వారికి ఉన్న రిలేషన్, ఆ సంబంధాన్ని చెప్పటానికే ఆయన ఈ వివాహాన్ని గురించి ప్రస్తావించినాడు అన్న సంగతి మనకు పరిచయం. కనుక ఇప్పుడు 5 అధ్యాయాల్లో 5 ప్రాముఖ్యమైన సంగతులు మనం చూసినాం. మొదటి అధ్యాయం ఏంటి? బ్లెస్సింగ్, ఆశీర్వాదం. 2వ అధ్యాయం ఏంటి? బిల్డింగ్, కట్టడం. 3వ అధ్యాయం ఏంటి? బిహేవియర్, ప్రవర్ధన. 4వ అధ్యాయం ఏంటి? బాడీ, యేసు ప్రభు యొక్క శరీరం. 4వ అధ్యాయం ఏంటి? 5వ అధ్యాయం ఏంటి? బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క పెళ్లి కుమార్తె సంఘం. అందుకే ఒక పేరు పెట్టాడు ఆమెకి, ఏంటంటే గ్లోరియస్ చర్చ్, మహిమగల సంఘం. 6వ అధ్యాయము టాక్స్ అబౌట్ ద బ్యాటిల్, ఒక పోరాటాన్ని గురించి మాట్లాడుతుంది. ఆ పోరాటానికి సైనికులు కావాలని, ఆ సైనికులు ఎలాగ ఉండాలని 6వ అధ్యాయం అంతా ప్రస్తావించబడిన సంగతి మనకు పరిచయం. కనుక ఈ 6 అధ్యాయాలు 6 ఆధ్యాత్మికమైన సంగతులను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇప్పుడు మనం మొదటి అధ్యాయంలో నుండి ఆశీర్వదించబడి చాలామంది అక్కడే ఆగిపోతాం. చాలా ఇంకా ఆశీర్వాదంతో బాగానే ఉంది కదా అని అనుకుంటాం. ఆత్మ సంబంధమైన దేవాలయంగా కట్టబడటానికి మనము ఇష్టపడి ముందుకు రాము. ఎందుకంటే కట్టబడడం కొంత కష్టం. కట్టబడాలంటే ఏది అనవసరమో దాన్ని చెక్కాల, ఏది అవసరమో దాన్ని ఆ స్థలంలో ఉంచాల. అంటే దెర్ ఈస్ ఏ చిజల్ యూజ్డ్ ఫర్ ఇట్. దాని కొరకు కొన్ని సాధనాలు వాడాలి. వాడితే నొప్పి, బాధ కలుగుతుంది. అది మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ అది లేకుండా మనం ఆత్మ సంబంధమైన సజీవురాలుగా, దేవుని సంఘంగా కట్టబడలేము. కనుక అది ఎంతో అవసరం. అలాగే మెట్టుమెట్టుగా అనేక సంగతులు జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు 4వ అధ్యాయము సంఘము ఎలాగూ క్షేమాభివృద్ధి పొందుట కొరకై ఆయన రకరకాలైన ఈవులను, వరములను ఇచ్చినాడో మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభువే కంప్లీట్ మ్యాన్, పరిపూర్ణమైన పురుషుడు, కంప్లీట్ గాడ్, పరిపూర్ణమైన దేవుడు. దెర్ ఈజ్ నో ఇంపర్ఫెక్షన్ ఇన్ హిమ్. ఆయనలో ఎలాంటి అసంపూర్ణత లేదు. అట్టి ప్రభువు మనల్ని కూడా అంత స్టాండర్డ్లోకి తీసుకురావాలని కోరుతున్నాడు. చాలాసార్లు మనకి వాక్యం చదువుతున్నప్పుడు అనిపిస్తుంది కదా, ఆయన అంటాడు, బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ, బీ పర్ఫెక్ట్ యాజ్ ఐఎమ్ పర్ఫెక్ట్.
అంటే ఎవళ్ళో దగ్గరున్న వాళ్ళతో పోల్చుకోండి, వాళ్ళు ఎలాగున్నారో చూసుకోండి, అంత మాత్రం హోలీగా ఉంటే సరిపోద్దని చెప్పట్లేదు. అలాగైతే మనకు బాగుంటుంది. ఎందుకంటే మన ఇండెక్స్ రెఫరెన్స్ స్కేల్ వాళ్ళే ఉంటారు. కనుక మన రెఫరెన్స్ పాయింట్ ఏంటంటే యేసు ప్రభువే. దానికి దెర్ ఈస్ నో స్కేల్ ఫర్ హిస్ హోలీనెస్, దెర్ ఈస్ నో స్కేల్ ఫర్ హిస్ పర్ఫెక్షన్, దెర్ ఈస్ నో స్కేల్ ఫర్ హిస్ లవ్, దెర్ ఈస్ నో స్కేల్ ఫర్ హిస్ స్పిరిచువాలిటీ, there is no scale for his humility, and there is no scale for any of his attributes. ఆయన దైవ లక్షణాలకి దేనికి కొలమానము లేదు. అంటే కొలత కందనన్ని దైవ లక్షణాలు ఆయనలో సంక్షిప్తమైనవి. మన దగ్గరికి వస్తే అసలు కొలటని స్కేలే పట్టట్లేదు. ఏదో ఒకటని ఉండాలిగా, 0.తోనన్నా స్టార్ట్ కావాలి, తీసుకోవట్లేదు. ఇంక మరి మనం ఎక్కడ ముందుకు వెళ్ళాలా? ఆ స్కేల్ ఎప్పుడు రీచ్ కావాలా? ఎలాగ రీచ్ కావట్లేదు కదా అని మానేస్తామా? అట్లా అనరాదు అని పౌలు మాటిమాటికి ఆ పదం వాడతాడు. అట్లా అనరాదు, అట్లా అనరాదు, అట్లా అనరాదు. కనుక మనం ముందుకు సాగిపోవటానికి హేతు యేసు ప్రభువే, మార్గం యేసు ప్రభువే, ప్రోత్సాహం యేసు ప్రభువే. అలాగూ ఈ సమయంలో యేసుప్రభు యొక్క ఇంకొక దైవ లక్షణంలో మనం ముందుకు సాగిపోవటం కొరకే కొన్ని సంగతులు నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. మొదట ద హ్యాబిట్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క అలవాట్లను గురించి మనం చూస్తున్నాం. అంటే మనం కూడా అలాగూ అలవాట్లు వాడుక కలిగి ఉండటం అవశ్యం. రెండవది హోలీనెస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క పరిశుద్ధత మనము కలిగి ఉండడం ప్రాముఖ్యం. ఇప్పుడు మూడవది హెల్పింగ్ ఆఫ్ క్రైస్ట్, లేదా హెల్ప్ లైక్ ఏ క్రైస్ట్, క్రీస్తు వలె సహాయము చేయటం. అరే మనమేం సహాయము యేసు వలె ఎలాగ చేస్తాం, ఎంతని చేస్తాం, ఎక్కడని చేస్తాం, ఇలాగ రకరకాల ఉండొచ్చు. భౌతికమైన సహాయం కంటే ఆధ్యాత్మికమైన సహాయం చాలా ప్రాముఖ్యం. అందుకే ఆయన పేరే హెల్పర్, సహాయకుడు. 121 కీర్తన, సామ్ 121, 2వ వచనం. సామ్ 121 verse 2. యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు కనుక ఆయన వలననే సహాయం. ఎవరైనా మనకు సహాయం చేస్తామని చెప్పారనుకోండి, చెప్పి చేయకుండా ఉండటానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. అంటే పొరపాటుకు చెప్పినారా, కావాలని చెప్పినారా, తప్పించుకోవటానికి చెప్పినారా, కారణాలు ఏమైనా వాళ్ళు సహాయం చేయకపోవచ్చు. దే సే దట్ దే ఆర్ హెల్ప్ఫుల్ బట్ దే బికమ్ హెల్ప్లెస్. బట్ జీసస్ సేస్ ఐ యామ్ హెల్పర్ అండ్ హి కంటిన్యూస్ టు బి హెల్పర్ అంటిల్ ఎండ్. ఆయన సహాయకుడు అని చెప్తూనే ఉంటాడు, అలాగే సహాయకుడిగా ఉంటూనే ఉంటాడు. అందుకే ఇశ్రాయేలీలు వారు స్థలాల్లో నుండి యెరూషలేముకి వెళ్ళేటప్పుడు ఈ పాటలు పాడుతూ పోయేవాళ్ళని యాత్రా కీర్తన మనకు పరిచయం. దాంట్లో వారికి దేవుని యొక్క సహాయము, వారు వెళ్ళేటప్పుడు భద్రత కూడా కావాలి. ఎందుకంటే ఇప్పుడు మాదిరి మనకు పాష్ రోడ్లు, పాష్ కార్లు లేవు. అప్పుడు వాళ్ళు వెళ్ళే మార్గాల్లో చాలామంది దొంగలు ఉండేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు. యాత్రికులు మీకు తెలుసు కదా, అంటే మీరు మర్చిపోయింటారేమో, యాత్రికులు ఎప్పుడు ఎలాగొస్తారంటే గుంపులు వస్తారు, కుటుంబాలు వస్తారు. క్రైస్తవేతర కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళకి తెలుసు మా ఊరికి ఎలాగొస్తారో. కానీ గుంపులు అంటే అన్కంట్రోలబుల్గా వస్తుంటారు. ఆ దొంగలకు కూడా అలా గుంపులు ఉన్నప్పుడు వాళ్ళు పని చేసుకోవడం చాలా తేలిగ్గా ఉంటుంది. ఇశ్రాయేలీలు కూడా దాని మొదలుకొని బెర్షెబా దాకా, అంటే ఇండియన్ గురించి ఒక మాటలో చెప్పాలంటే కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి అని ఎలాగంటామో, అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని గురించి ఒక మాటలో చెప్పాలంటే దాని మొదలుకొని బెర్షెబా దాకా అని వాడడం, ఆ చివర ఈ చివర. అలాగే ప్రజలు పేదవాళ్ళు అయితే నడిచి వచ్చేవాళ్ళు, కొంత ధనవంతులు అయితే గాడిదల మీద రావడం ఆనవాయితీ. అలాగ వెళుతున్నప్పుడు వారి మార్గాల్లో రకరకాలైన కష్టాలు, ఇబ్బందులు. కొంతమంది 40 రోజులు ప్రయాణం చేసి కూడా యెరూషలేము చేరేవాళ్ళంట. అది మ్యాండేటరీ ఆ దినాల్లో. 12 ఏళ్ల నిండిన ప్రతి అబ్బాయి సంవత్సరంలో 3 సార్లు ఖచ్చితంగా యెరూషలేముకి రావాలా. అది మ్యాండేటరీ. 3 పండుగలకు రావాలా. పస్కా పండుగ ఒకటి, పర్ణశాలల
పండుగ ఒకటి, తర్వాత పెంతెకోస్తు పండుగ ఒకటి. ఈ 3 పండుగలకి వాళ్ళు ఖచ్చితంగా రావాల్సింది. రాకపోతే ధర్మశాస్త్రం వారిని ఒప్పుకునేది కాదు. కనుక దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఈ పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాలల పండుగ ఆచరించుట కొరకై 12 ఏళ్ళ పైబడిన పురుషులు, 60 ఏళ్ళ లోపట ఉన్న వాళ్ళు మ్యాండేటర్. సిస్టర్స్ ఆప్షనల్. కుటుంబం అంతా వాళ్ళు బయలుదేరి వెళ్ళేవాళ్ళు. ఈ మాట అంటే మీరు అనొచ్చు, బ్రదర్ అది కూడా ఇప్పుడు పెట్టింటే ఎంత బాగుండేది ఆప్షనల్ అని. అలాగే ఆప్షన్ మనకి ఇష్టమైతే లీవ్ క్లెయిమ్ చేయొచ్చు, లేకపోతే మన డ్యూటీకి వెళ్ళచ్చు. కృపలోకి వచ్చిన తర్వాత ఆప్షనలే, బట్ విల్లింగ్ సర్వింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ప్రభు ఏది బలవంతం చేయడు, ఆప్షనలే. వెళ్ళి ఎక్కడికి వెళ్తావు నీ ఇష్టమో అని మన కొరకైనా క్రయధనము చెల్లించి శిలువ దగ్గర విడుదల అనుగ్రహించినాడు. కానీ ఎక్కడికి వెళ్తాను ప్రభు, నీ దగ్గరే ఉంటాను అని ఎవరైతే అక్కడే ఉండగలుగుతున్నారో వారు ఆశీర్వాదం. వెళుతున్నాను ప్రభు ఎక్కడికైనా వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళా కనిపించరు. ఉదాహరణకి దయ్యం పట్టిన వారిని యేసు ప్రభు వారు బాగు చేసినారు అని బైబిల్లో రాయబడింది. వాడిని ఎవ్వరు బాగు చేయలేరంట. కొంతమంది ఇలాగే ఉంటారు, ఎవ్వరు బాగు చేయలేరు వాళ్ళని. వాళ్ళు చెప్తారు కూడా, మా వాడిని ఎవరు బాగు చేయలేరు, మా ఆయన్ని ఎవరు బాగు చేయలేరు, మా పిల్లల్ని ఎవరు బాగు చేయలేరు. దట్ ఈస్ ట్రూ సమ్ టైమ్స్. ఎవరు వాళ్ళు బాగు చేయలేరు. కానీ మార్కు 7:37 ఈయన సమస్తమును బాగుగా చేసి, ఆ వ్యక్తి కొరకు ప్రభు అక్కడికి వచ్చినాడు, వాని కట్టలు తెంచినాడు, మన స్థలం అంతా మార్చినాడు. ఓ బ్రాండ్ న్యూ లైఫ్ ఎలా క్రియేట్ అవుతుంది చూడండి. ఆయనలో కొత్త ఆశ వచ్చింది. బైబిల్లో రాయబడింది, వాడు అంతదాకా ఆదాం వల్లే ఉన్నాడు, ఇప్పుడే కొద్దిగా మారినాడు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా మీకు? ఆదాం వల్లే ఉన్నాడంటే బట్టలు లేకుండా ఉన్నాడు. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, వాడు వస్త్రములు ధరించుకొని యేసు పాదముల యొద్ద కూర్చుంటాడు. కూర్చొని యేసు ప్రభువుకు ఒక చిన్న మనవి చేసినాడు. ఏంటా మనం అంటే, నేను మీతో పాటు వస్తానన్నోళ్ళేమో ప్రభు వద్దులే ఇంటికి వెళ్ళి అన్నాడు. రామన్నోళ్ళేమో ప్రభు వచ్చేయని చెప్పాడు. వస్తామని వాళ్ళని తీసుకెళ్ళాలి కానీ రామని వాళ్ళని ఏంటండి అని. వాడు వస్తానంటే వద్దులే, నువ్వు వెళ్ళి యేసుని యందు కనికరపడి చేసిన కార్యములు ఇంట తెలియచేయమని అన్నాడు. బైబిల్లో రాయబడింది, వాడు ఆ మాటకి విధేయత చూపించి వెళ్ళి దెక్కపోలేనంతటా యేసు తన పక్షాన్ని చేసిన గొప్ప కార్యం ప్రకటించడం ఆరంభించిన. కొంతమంది రాము అని చెప్పినారు, ప్రభు వారిని పిలుస్తూ వచ్చినారు. వారు కూడా విధేయత చూపించి ప్రభుని వెంబడించినారు. సరే, మెట్టికి విషయం ఏంటంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఆ యాత్రలో వెళుతున్నప్పుడు తమను తాము కాపాడుకోలేని, సహాయపడలేని చాలా పరిస్థితులు ఉన్నాయి. అందుకే వారు సహాయం కొరకే ఎదురు చూచినారు. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచున్నాము, మాకు సహాయము, వెన్స్ కమెత్ హెల్ప్ ఫ్రమ్ us, మా దగ్గరకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ప్రతి మనుషుడు హెల్ప్ కొరకే ఎదురు చూస్తున్నాడు. అది ఎంతో డీప్ మీనింగ్ ఉంటుంది. మాకు కొద్దిగా హెల్ప్ చేయండి అని అంటే అవతల వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటే చాలా మెల్ట్ అయిపోతారు. హెల్ప్ అనే పదం వాడినారే వీళ్ళు అని. క్యాషువల్గా వాడితే అది వేరే విషయము. ఎక్కడి నుండి మాకు హెల్ప్ వస్తుంది? భూమి ఆకాశం సృజించిన యెహోవానే మాకు సహాయం. నేను ఇప్పుడు ఒక చిన్న మాట అడగవచ్చా మిమ్మల్ని? ఎందుకు అడగాలనుకుంటున్నానంటే, కొంతమంది నా వల్లే డ్రౌజీగా ఉన్నారు. నేను డ్రౌజీగా ఉన్నానంటే అర్థం ఉంది, కానీ మీరు కూడా అలాగే డ్రౌజీగా ఉన్నారు. కనుక అలా కాకుండా ఉండటానికి అడుగుతాను. ఈ మాట ఈ కీర్తనల్లో ఎన్నిసార్లు రాశారు? ఈ మాట ఇప్పుడు మనం చదివినాం కదా, 121, 2. చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, పర్లేదు. 2 టైమ్సా? మొదటిసారి ఎక్కడ? ఎన్నో కీర్తన? ఓకే, 121 verse 1 and 2. రెండవసారి ఎక్కడ? సెకండ్ వర్స్. వెరీ గుడ్. ఇంత తెలివి ఉందని నేను అనుకోలేదు. ఓ మై గాడ్, ఈ వచనం అని అన్నాను కానీ ఈ పదం అన్నానా? ఓకే, కనీసం 3 సార్లు రాసింటారు ఈ వచనం.
మొదటిసారి 121:2, రెండవసారి చూడండి 124:8, 124:8. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయం కలుగుచున్నది. ఇది రెండవసారి రాసిన తర్వాత మళ్ళీ అడిగితే గుర్తుపెట్టుకోండి. మూడవసారి 134, మూడవ వచనమా? The Lord that made heaven and earth, bless thee out of Zion. 134:3 భూమి ఆకాశములను సృజించిన సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించు. కనుక భూమి ఆకాశం సృజించిన దేవుడే మనకు ఆశ్రయము. ఆయన యుద్ధ నుండే ఈ సహాయము మనకు వస్తుంది. కనుక సహాయం అనే దగ్గర ఎందుకు ఈ అడ్జెక్టివ్ భూమి ఆకాశములు సృజించిన యెహోవా అంటే సహాయం చేసేవాని యొక్క కెపాసిటీ ఏమో తెలియాలి కదా. తెలియాలంటే ఆయన పవర్ ఏమో అర్థం కావాలి. ఇప్పుడు కొన్ని మనం సహాయం అని అంటాం, మన పరిమితి ఉంటాయి, మన పరిమితి దాటిపోయే ఉంటాయి. ఒకవేళ మన పరిమితి అనుకోండి, నేను మీ వద్ద నుండి సహాయం పొందాలంటే ఒక పూట భోజనం పెట్టండి అంటే నన్ను భోజనం పెడతారు. ఒక దగ్గర డ్రాప్ చేయండి ఎయిర్పోర్ట్లో అంటే డ్రాప్ చేస్తారు. ఈ సహాయము. ఇంకేదైనా నాకు అవసరమైంది ఒకటి ఇవ్వండి ఒకసారి అంటే బహుశా ఇస్తారు. ఇప్పుడు సహాయం చేస్తారు కదా అని మనకు పరిమితి దాటి అడిగా ఉంటాం, మనం చేయలేంది. నేను అడిగేది మీరు సహాయం చేస్తూనే ఉన్నారు, మరి పరిమితి ఉంది కదా. ఒక పూట భోజనం పెట్టగలరు, మా దగ్గర డ్రాప్ చేయమంటే చేయగలరు. ఇంకేదైనా చిన్న చిన్న అవసరాలు మీ కెపాసిటీలో ఉన్నవి చేయగలరు, అవుట్ ఆఫ్ అవర్ పర్వ్యూ. కనుక ఇక్కడ దేవుడు సహాయం చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఈజ్ ఆల్ పవర్ఫుల్ అని. దేర్ ఈజ్ నథింగ్ అవుట్ ఆఫ్ హిస్ పర్వ్యూ. ఆయన యొక్క నియంత్రణ గీతకు దాటి ఇంకేమీ లేదు. అందుకనే భూమి ఆకాశములో ఏ సహాయం కావాలన్నా ఒక్కడే ఎలిజిబుల్. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనము ఇతరులకు చేసే సహాయము విషమంత, దేవుడు చేసే సహాయము కొండంత. విషయానికి కొండానికి ఎంత తేడా ఉంది? అందుకని ఆయన ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన సహాయంలో సీజనల్గా ఉండదు, లేదా లోకల్గా ఉండదు, రీజనల్గా ఉండదు. హిస్ హెల్ప్ ఈజ్ యూనివర్సల్. ఆయన సహాయము అందరికీ అందునట్లుగా ఆయన చేస్తూ వచ్చాడు. ఆయనే సహాయం చేయకపోతే మనం ఎంత సహాయం చేసినా ఆ సహాయానికి ఆశీర్వాదము రాదని కూడా మనం ఎరుగదు. అంటే దాని ద్వారా మేలు లేదు అని కూడా మనకు తెలుసు. కొంతమంది అంటుంటారు కదా, మేము మీకు సహాయం చేస్తాం, మేము మీకు సహాయం చేస్తాం. ఎంతదాకా చేస్తారు? కొంతదాకే చేస్తారు. కొంత దశ దాటిపోయిన తర్వాత వారు సహాయం చేయలేరు. ప్రభు పేరు ఆయన సహాయకుడు, ఆయన చేస్తూనే ఉంటాడు. బైబిల్లో రాయబడింది, ఆయన సింహాసనము సదాకాలముడు. అంటే అర్థం ఏంటి? ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, సదాకాలము సహాయం చేయట కొరకై ఎదురు చూచువాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. ఎవరు సహాయం అడుగుతారా చేస్తామో అని ఆయన అనుకుంటాడు. మనం ఏమనుకుంటాము? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి తెలుగు మీకు? ఎవరు సహాయం అడుగుతారా చేస్తామని ప్రభు అనుకుంటాడు. మనమేమనుకుంటాము? ఎవరు సహాయం అడుగుతారా తప్పించుకుందామని మనం అనుకుంటాం. ఎంత తేడా అనేది చూడండి ప్రభుకి మనకి. మనం ఈ విషయాలకు స్కిప్ కావడానికి ట్రై చేస్తాము. స్కిప్ కాలేక బ్లాక్ అయిపోయినాం అనుకో, ఏదో కొంత వాళ్ళు ఎంతో సహాయం అడిగితే మనం చేయగలిగినంత విషమంతో ఘోరంతో చేసి బయటపడటానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు అలా కాదు, అడిగిన వాటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేస్తాడు. ఈజ్ ఏబుల్ టు డూ మోర్ దెన్ వాట్ వీ ఆస్క్ అండ్ థింక్. ఇశ్రాయేలు విషయంలో అంతే. వాడు మాకు మన్నా కావాలని అడగలేదు, నీళ్ళు కావాలా అని అడగలేదు. ఇప్పుడు మనం నీళ్ళు తెచ్చుకోవాలంటే మినరల్ వాటర్ అది ఇదని చాలా హంగామా ఉంటుంది దానికి. వాళ్ళ ఊరికే బండలో నుండి నీళ్లు ప్రవహించినాయని.
మిలియన్ల కొద్ది ప్రజలు దేవుడు ఉచితంగా సిద్ధపరిచిన దానంతటినీ అనుభవించినారు. ఇది ప్రభు సహాయం. చూడండి, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. Two Kings chapter 6 verse 27. యెహోవా నీకు సహాయం చేయనిది నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేయదును. చాలు. దిస్ ఈజ్ స్టన్నింగ్ స్టేట్మెంట్. యెహోవా నీకు సహాయం చేయనిది నేను ఎక్కడ నుండి సహాయం చేయదు. కనుక ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ హెల్ప్ ఫర్ ఆల్ ద హ్యూమన్ రేస్ ఈస్ గాడ్. ద సెకండరీ సోర్స్ ఫర్ ఆల్ ద హెల్ప్ ఈస్ గాడ్స్ పీపుల్, ద చర్చ్. So many times we distort or change this order. సంఘమే ప్రైమరీ సోర్స్ అని, దేవుడు ఏమైనా సహాయం చేస్తాడేమో అని అనుకుంటాం. దేవుడు ఏమైనా సహాయం కాదు, దేవుడే సహాయం చేయాలి. కనుక బైబిల్లో రాయబడింది, ఎటు దిక్కు చూసినా సహాయము లేదు, సహాయం కొరకై ముందుకొచ్చేవారు లేరు, ప్రభువే మన సహాయకుడు. సహాయం అంటేనే మనం కొంత క్రైమ్ చెల్లించాలా అని తెలియపరచబడుతుంది. సహాయం ఎప్పుడు ఇచ్చేవారికి ఉచితంగా ఉండదు, కొంత క్రైమ్ ఉంటుంది. తీసుకునే వారికి అది ఉచితమే. బైబిల్లో ఆయా సందర్భాల్లో క్రీస్తుకు వలపట్టున్నవారు దేవుని ప్రజలను సవాళ్లతో విసిగించినారు. కానీ ప్రభు వాళ్ళని ఆదుకోవటానికి సహాయకుడిగా వచ్చినట్లు వాక్యంలో మనం గమనిస్తాం. దేవుడు అలాంటి సందర్భాల్లో వారికి సహాయం చేసినాడు. ఉదాహరణకి యెషయా 40వ అధ్యాయం 9-10 వచనాలు. Isaiah chapter 41 verse 9 and 10. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను. చాలు. సాధారణంగా ఈ వాక్యము మనం అక్కడి ఇళ్లలో తగిలించుకొని ఉంటాం, అంటే వాల్ టెక్స్ట్ మాదిరి. నీకు సహాయం చేయవాడను నేనే. ఇంగ్లీష్లో ఐ విల్ హెల్ప్ ది, నేను నీకు సహాయం చేస్తాను. మనుషులు ఎవరైనా మనకు సహాయం చేస్తామని అన్నారు అనుకో, వాళ్ళని ఎంత శాతం నమ్ముతాం? చదువులో సహాయం చేస్తా, లేదా డ్రాప్ చేయడానికి సహాయం చేస్తా అని అంటే ఎంత శాతం నమ్ముతాం? ఎవరు మీరు మనుషులు సహాయం కోరా అనుకుంటా కదా. నేను చెప్తా నా అనుభవమే, 100% కోరుతాం, నమ్ముతాం. కానీ వాళ్ళు సాధారణంగా దాన్ని జరిగించకుండా ఉండొచ్చు. కానీ ప్రభువు మనకు సహాయం చేస్తాను అని అంటే 100% ఆయన నమ్మం, కానీ ఆయన 100% చేసేవాడు. ఎవరు 100% చేయరో వాళ్ళని నమ్ముతాం 100%. ఎవరు 100% చేస్తామంటారో వాళ్ళను 100% నమ్మం. ఆ కారణం చేత మనకు అనేకమైన పోరాటాలు, ఓటములు, కృంగుదలు మనం చూస్తాం. అందుకే యెషయా గ్రంథంలో ఈ మాట పదే పదే కనిపిస్తుంది. నేను నీకు సహాయం చేసాను, నేను నీకు సహాయం చేశాను. సహాయానికి వెలపటి వాళ్ళు ఉన్నారు, మనకు తెలుసు కదా. ఇక్కడ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు మీకు బాగా పరిచయం అనుకుంటా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం మొదలుకొని 39వ అధ్యాయం దాకా పాత నిబంధనకు పోలిక, 40వ అధ్యాయం నుండి 66 దాకా కొత్త నిబంధనకు పోలిక. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు బబులోన్లో 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వాళ్ళు చేసిన పొరపాటును బట్టి దేవుని దినాన్ని వాళ్ళు ఆచరించలేదు. మనం చాలాసార్లు అనుకుంటాం ఏమవుతుందో ఏంటి అది ఇదని. ప్రతిదాన్ని గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎవ్రీథింగ్
దేర్ ఈస్ అకౌంట్. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీలు పాపాన్ని బట్టి 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. విడిపించబడిన తర్వాత అరణ్యంలో వారు దేవుని పరిశుద్ధ దినాన్ని లెక్క చేయలేదు, నిర్లక్ష్య పెట్టినారు. అందుకని 70 సంవత్సరాలు దేవుడు వారిని బబులోన్లోనికి పంపించినారు. 70 సంవత్సరాలు బబులోన్లోనికి పంపించిన తర్వాత తిరిగి వారిని తీసుకుని వచ్చి వారికి సహాయం చేసి దైవ మందిరంగా నిర్మించడానికి దేవుడు కొంతమందిని వాడుకున్నాడు. అలాంటి రాజులు ఒక రాజు ఏంటంటే కోరెష్. ఆయన పర్షియన్ రాజు. కోరెష్ అంటే యాజ్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి వచ్చినవాడు అని అర్థం, సైరస్. అంతకుముందు రాజులు కొంతమంది ఉన్నారు, నెబుకద్నెజర్ లాంటి వాళ్ళు. సాధారణంగా బబులోన్ రాజులు వాళ్ళకి ఏం చెప్తారంటే బుద్ధి ఉండదు కానీ శరీరం ఎక్కువ ఉంటుంది అని. అంటే అర్థం ఏంటంటే చాలా కఠినంగా కరుడుగట్టినట్లుగా శత్రువుల విషయమే వారు ప్రవర్తిస్తూ వస్తారు. ఇలాంటి కోరెష్ రాజును దేవుడు అన్నాడు, నా మంద కాపరి అని మొదటి టైటిల్, నా చిత్తమంతా నెరవేర్చువాడా రెండవ టైటిల్, మూడవది నేను అభిషేకించిన వాడను అని అన్నాడు. ఇప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి 70 సంవత్సరాలు అయిపోయిందని చెప్పేవాడు కావాలిగా. ఎవరు వెళ్తారు మరి? మనమేమనుకుంటాం రాజు దగ్గరికి వెళ్ళాలని, రిస్క్ కదా, అటో ఇటు వెళ్ళిపోద్ది. ఇప్పుడు మాదిరి ప్రజాస్వామ్యము నేను అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తాంటే కుదరదు. రాజు ఎస్తేర్ దినాల్లో అంతే కదా, ఎస్తేర్ లాంటిది రాజు దగ్గరికి వెళ్ళాలంటే అటో ఇటు వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఆర్ నెగిటివ్, దెర్ ఇస్ నో న్యూట్రల్ పాయింట్. సిఎస్ పర్షియన్ గారు చెప్పేవాళ్ళంట, దెర్ ఇస్ నో న్యూట్రల్ పాయింట్ ఫర్ ఎ క్రిస్టియన్. ఏదర్ యూ హ్యావ్ టు ప్రోగ్రెస్ ఆన్ ఆర్ ఏదర్ యూ హ్యావ్ టు సెట్ బ్యాక్. మనం ఏమనుకుంటామంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వీ వాంట్ టు హార్బర్ అట్ ఎ పర్టికులర్ కంఫర్టబుల్ జోన్ వేర్ వీ థింక్ దట్ ఈస్ హైయెస్ట్ హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్ ఆఫ్ ద క్రిస్టియానిటీ ఆర్ ద స్పిరిచువాలిటీ అనుకుంటాం. దట్ ఈస్ నాట్. అందుకనే ప్రపంచంలో బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకం తెలుసు కదా, పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్. బెడ్ఫోర్డ్ జైల్లో నుండి ఇంగ్లాండ్లో అది చాలా ఘోరంగా కనిపిస్తుంది. మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఇలాంటి ఘోరమైన దాంట్లో అద్భుతమైన భక్తుడు ప్రభు కోరిక ఎలాగ జీవించాడబ్బా అనుకుంటాం జాన్ బన్యాన్ని. ఆ జాన్ బన్యాన్ చేతుల మీదుగా దేవుడు క్రైస్తవులకు క్షమాభివృద్ధి కలిగించడానికి తీసుకుని వచ్చిన పుస్తకమే యాత్రికుని ప్రయాణం. దాంట్లో ఆయన రాస్తూ దెర్ ఇస్ నో ఎండింగ్ ఫర్ ద పిలిగ్రిమ్ అండ్ ద ఎండింగ్ ఫర్ ద పిలిగ్రిమ్ ఈజ్ ఎ ప్లేస్ గాడ్ ప్రిపేర్డ్ ఇన్ హెవెన్. ఒక యాత్రికునికి ఈ భూమి మీద ముగింపు అనేది లేదు, ఆ ముగింపు పరలోకంలోనే దేవుడు సిద్ధపరిచినాడు. కనుక విషయం ఏంటంటే ఇప్పుడు కోరెష్ రాజు పరిపాలన చేయడానికి వచ్చినాడు. వెళ్ళి ఎవరైనా చెప్పాలా, ఆయన బైబిల్ చదివేది అలవాటు లేదు. తర్వాత వాళ్ళు రిలీజ్ చేసిన డిగ్రీలను కూడా చదివే అలవాటు వాళ్ళకు ఉండదు. ఇప్పుడేం భక్తులకు చెప్పడమే కష్టమవుతుంటే అలాంటి వాళ్ళకి పోయి ఎవరు చెప్తారు? కనుక దేవుడు అలాంటి స్థలాల్లో కొంతమందిని పెట్టించాడు. బైబిల్ పండితులు ఏం నమ్ముతారంటే, ఎవరు చెప్పింటారు అనుకుంటారు మీరు? దానియేలు ఆయనకు ప్రధానమంత్రిగా ఉన్నాడు కనుక దానియేలు ధైర్యం చేసినాడు. దేవుడు ఆ స్థానాల్లో ఉంచేది ఎందుకంటే ధైర్యం చేయొచ్చు, రిస్క్ తీసుకోవటానికి. ఏం ఫుల్గా తినేసి దండికి నిద్రపోయినలే ఉండేవాళ్ళు ఉండని, పోయేవాళ్ళు పోనీ అని అనుకోలేదు దానియేలు. కానీ ఎస్తేరు కూడా అలాగే అనుకోలేదు. కనుక దానియేలు వెళ్ళి కోరెష్తో చెప్పినాడు, 70 సంవత్సరాల ప్రవచనం పూర్తయిపోయింది, లెట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ గో. పాత నిబంధనలోనే అంటే నిర్గమకాండంలోనైతే మోషే వెళ్ళి ఫరో దగ్గర చెప్పినాడు, లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను పోనిమ్ము అని. అక్కడ స్పష్టంగా రాసినారు మోషే అని. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి దానియేలు అనే స్పష్టత లేకపోయినా దానియేలు మాత్రమే ఉన్నాడు ఆయన పీరియడ్లో కూడా. 4 రాజుల పీరియడ్లో ఒక ప్రధానమంత్రిగా ఉండడం అనేది అయ్యే పనులు కాదు. మానవుడి చాలా కష్టం, మీకు తెలుసు కదా. ప్రభుత్వాలు మారితే ఎలాంటి ఒత్తిళ్ళు ఉంటాయో ఉద్యోగస్తుల మీద లేకపోతే ఇతరుల మీద, చాలా చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటిది 4 ప్రభుత్వాలు మారినా కూడా ఒక వ్యక్తి అదే స్థానంలో ఎలాగున్నాడు? ఒకవేళ ప్రభుత్వానికి పెట్టుకోవాలన్నా పక్కన ఇరుగుపొరుగు ఉంటారు కదా, వాళ్ళు ఉండనేరు, ఏదో ఒకటి వెళ్ళి డిస్లోకేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ దానియేలు మీద కూడా అలాగే చేశారు. అయితే దానియేలు దేవుడు సర్వోన్నతుడైన దేవుడు అని రుజువు చేసినాడు. ఇక దానియేలును దేవుడు అక్కడ పెట్టిన ఉద్దేశం ఇదే. ద లాఫ్టీ పర్పస్ ఆఫ్ గాడ్ ఈజ్ టు మేక్ ఎ పిటిషన్ బిఫోర్ సైరస్ దట్ ద పీపుల్ ఆఫ్ గాడ్ హ్యావ్ టు మేక్ ఎక్సడస్ ఫ్రమ్ బాబిలోన్. అందుకే దానియేలు అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్తే అప్పుడు కోరెషు ప్రజలందరినీ పంపించారు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని పంపిస్తున్నారు కానీ మేము దారిలో వెళ్ళేటప్పుడు ఇవ్వడం చంపితే ఎలాగా? అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అయితే మనకి 1,00,000 ఆలోచనలు వస్తాయి తెలుసా.
పాజిటివ్గా రావు కానీ నెగిటివ్ చాలా వస్తాయి. ఎక్కువ వాటిని గురించి ఆలోచిస్తుంటాం. కనుక మధ్యలో ఏమన్నా అయిపోతే ఎట్టా ఉంటే బాబులోన్లన్నా ఉంటే మేలు ఎవరో వాళ్ళు డీసెంట్ బరేలు చేస్తారు, లేకపోతే ఎరుసలు ఎవరన్నా ఉంటే మేలు ఎవరన్నా డీసెంట్ చేస్తారు. కానీ మధ్యలో ఏమన్నా అయితే ఎట్లా? కరెక్ట్ ఈ జంక్షన్లోనే దేవుడు చొరవ తీసుకొని ఇశ్రాయేల్ని ధైర్యపరచడానికి ఈ అధ్యాయం వాడుతూ వచ్చిన. భయపడకము, నేను నీ చేయి పట్టుకొని ఉన్నాను, నేను నీకు సహాయం చేసేదను. ఇప్పుడు అదే మనం ఎలాగ తీసుకోవాలో కాంటెస్ట్. మనం కూడా యాత్రలో ప్రయాణంలో ఉన్నాం. కొన్నిసార్లు లోకం యొక్క పరిస్థితులను బట్టి బంధించబడి ఉన్నాం. కోరేష్ యేసుప్రభు వారికి సాదృశ్యం. దానికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం విడుదల పొందినాం. దానియేలు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఇప్పుడు దానియేలు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. మీకు తెలుసు కదా, దానియేలు చాలా పవర్ఫుల్, యూనిక్. ఎందుకో చెప్పండి ఒక కారణం. అక్క ఏంటో ఓకే, ముమ్మారు ప్రార్థన. ఒక ఆయన 7 సార్లు చేసినాడంటే కదా కీర్తనల్లో. రైచస్, వెరీ గుడ్. ఇంకా చాలా మీరు చెప్పేవన్నీ చాలా కరెక్ట్. అసలు మీరు కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు తెలుసా. సరే, నేను ఒక పరిచయం ఎందుకు పాతది చెప్తా. మీరే ఒక క్లూ, అది మీరే జవాబు చెప్పండి. ఈజ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ద హోల్ హోలీ రిట్ వేర్ 2 archangels met him. గ్యాబ్రియల్. మిగతా వాళ్ళకి ఎవరో కొంతమందికి ఒకళ్ళు ఇద్దరు వచ్చినారు. ఇప్పుడు మరేం ఉందనుకో, గాబ్రియల్ ఒక్కడు వచ్చినాడు. అర్థమైంది అనుకుంటా. పాత నిబంధనలో అసలు ఈ ఆర్చేంజల్ రావడం అనేది ఈ అకేషను, అది కూడా ఒక్కళ్ళు కాదు. అంటే దేవునికి ఎంత ప్రియమైన వాడు. అందుకే దేవుడు అన్నాడు కదా, పట్టుకోలేకపోయినాడు, ఆయన కూడా మెల్ట్ అయిపోయినాడు. ఏం చేస్తాం, కొన్నిసార్లు మనం కూడా తల్లిదండ్రుల పిల్లలు వచ్చి దగ్గరికి ఏదో చెప్పలేని మాటలు ఏదో చెప్తారు కదా, కొన్నిసార్లు మెల్ట్ అయిపోయి ఇంకా అసలు అన్కంట్రోల్ అయిపోతారు వాళ్ళకు కూడా. అలాగే దేవుడు కూడా మెల్ట్ అయిపోయి, దిస్ ఈజ్ మై బిలవర్స్, దానియేలు నీవు నాకు బహుప్రియుడు, గ్రేట్లీ బిలవర్డ్. కనుక దేవుడికి అంత ప్రియమైన వాడు ఉన్నాడు కనుక ఒక్క లూసిఫర్ని తప్ప అందరిని పంపించినాడు. దేవుడికి ప్రేమైన వారు ఉంటే చూడండి, దేవుడు ఎంత సహాయం చేయడానికి ఇష్టపడతాడు. కనుక దానియేలు దగ్గరికి ఆ 2 ప్రధాన దూతలు వచ్చినారు. పోరాటమే దానియేలు శ్రేష్టమైన స్థానంలోనికి తీసుకురాబట్టాడు. ప్రభు ఈ దినాలు అలాంటి వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాడు. అంటే మనకు కూడా అలాంటి హై పొజిషన్, హై రెల్మ్స్ ఆఫ్ అఫైర్లో ఉండాలని కాదు ఉద్దేశం. సహాయం చేయలేని మనసు, అలాంటి వ్యక్తిని దేవుడు అంచెలంచెలుగా తీసుకుని వస్తాడు. అందరూ చేయలేరు ఇది. కొంతమంది సహాయం తీసుకుంటారు, ఇతరులు చేయడానికి ఇష్టపడరు. కొంతమంది ఇతరుల ఇద్దరు నుండి సహాయం రాకపోయినా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇంట్లో వాళ్ళు కూడా చీవాట్లు పెడుతుంటారు. భార్య ఎలాగ చేస్తుందనుకో భర్త తిడుతూ ఉంటాడు, భర్త అలాగే చేస్తాడనుకో భార్య తిడుతుంది, తల్లిదండ్రులు అలాగే చేస్తారనుకో పిల్లలు తిడతారు, పిల్లలు అలాగే చేస్తే తల్లిదండ్రులు తిడతారు. ఇట్స్ ఎ కాన్స్టెంట్ స్ట్రగల్. బట్ వన్ స్మాల్ హెల్ప్ విల్ టర్న్ ద హిస్టరీ అప్సైడ్ డౌన్. అది మనకి ఎలాగ తెలుస్తుంది, అది మనకి ఎలాగ జరుగుతుందో తెలియదు. దేవుడు దాన్ని అలాగ ఆశీర్వదిస్తాడు. కానీ క్రైస్తవ జనమా, దేవుని సంఘమా, వెన్ దెర్ ఈజ్ ఆపర్చునిటీ ఫర్ యూ టు హెల్ప్. గలతీ పత్రికలో ఉంది కదా, మేలు చేయటి యందు విసుగవద్దు. నేను అనుకునేవాడిని ఎప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు, విసిగెందుకు వస్తుంది అబ్బా ఇది, ప్రార్థన చేయనప్పుడు విసుకుపోవద్దని లోకాసువార్త 18:1 ఉంది. దానికైతే నేను రెడీగా ఉన్నాను ఫస్టే చేసే. మనకు వచ్చేదే విసుగు ప్రార్థన అంటే. కానీ మేలు చేయటి యందు విసుగేంటి? విసుగు వచ్చేవి 5 ఆధ్యాత్మికమైన విషయాలు ఉన్నాయి. దాంట్లో ప్రార్థన ఒకటి, మేలు చేయడంలో ఒకటి. ఎందుకు విసుగు వస్తుందంటే, ఎవరు మేలు పొందినారో వాళ్ళకి మనకు పక్కగా ఆపోజిట్ స్కెచ్ చేస్తారు. మేలు పొందిన వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోతే మనం ఏమి ఫీల్ కాము. ఎవరు మన ద్వారా మేలు పొందినారో వాళ్ళు పక్కగా మనకు ఆపోజిట్ స్కెచ్ చేసి మనల్ని గురించి ఇంకా కాని విధానం చెప్పినప్పుడు మనకు అనిపిస్తుంది, అరే పొరపాటుకు చేసామా, వాళ్ళకి చేసిండకూడదేమో, జరిగిండకూడదేమో, ఇది నేనే ఊరికి హ్యూమన్ ఎమోషన్స్ బట్టి చేశానేమో, ఇది దేవుని చిత్తం కాదేమో, ఇలాంటివన్నీ అప్పుడేమనుకుంటాం ఇంకెవరికి చేయకూడదు. ఇప్పుడు దాకా మనం ఫేక్ పీపుల్కి చేసి ఉంటాము. జెన్యున్ పీపుల్ విల్ బి ఫర్బిడన్ అవర్ హెల్ప్. అందుకే మేలు చేయటి అందు విసుగవద్దు. సహాయం ప్రభు పంపించాలని అనుకున్నాడు. నేను మాట్లాడే సహాయం భౌతికమైనది కాదు, ఆధ్యాత్మికమైనది. చూడండి, ఒక్క సందర్భము
ఎస్తేరు 4:14. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలను మరి యొక్క దిక్కు నుండి వచ్చిన గాని నీవును నీ తండ్రి ఇంటి వారిని నశించుదురు. చూడు చాలక్క. నీవు ఈ సమయమందు ఏమియు మాట్లాడక మౌనముగా ఉన్నాడలా యూదులకు అంటే బ్రాకెట్లో యేసును అంగీకరించిన వారి కొత్త నిబంధనలు సహాయము మరి యొక్క దిక్కు నుండి వచ్చును. కనుక యేసు ప్రభు ఏందో వారు విశ్వాసం ఉంచినారు కనుక దెర్ ఈజ్ ఏ అదర్ సోర్స్ ఫ్రమ్ విచ్ దే గెట్ హెల్ప్. అయితే మరి నీకేంటి ప్రాబ్లము? నీవును నీ ఇంటి వారును తండ్రి ఇంటి వారును నశించెదరు. అందుకని ఆమె ఏమైంది? నేను నశించినా పర్వాలేదు. అదే కదా 4:16 ఉంది. నేను నశించెదను. 17వ వచనం. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారం జరిగించింది. ఈ ఒక్క హెల్ప్ చూడండి, దిస్ ఓవరాల్ హెల్ప్. ఇదేం డబ్బులు ఇన్వాల్వ్ కాలేదు, లేకపోతే ఇంకెంత మెటీరియల్ థింగ్స్ ఇన్వాల్వ్ కాలేదు, ఇంకా లేదా వేరే టైం ఇన్వాల్వ్ కాలేదు. ఒకటే ఒక మాట రాజు దగ్గరికి వెళ్ళి యూదుల మీద ఇలాగ కత్తి ఉంది, వాళ్ళందరినీ చంపేయబోతున్నారు కనుక అది ఒక్కసారి మీరు రీకన్సిడర్ చేయండి అని ఎస్తేరు చెప్పాలి. ఇలాంటివి మనకే వచ్చినాయనుకో రావు, కానీ మనకు వచ్చేవి ఎలాగ ఉంటుందంటే చాలా చిన్నది అన్నది అనుకో. పలానా పొరపాటు జరిగింది బ్రదర్, మీరు పలానా బ్రదర్ దగ్గరికో సిస్టర్ దగ్గరికి వెళ్ళి దయచేసి ఈ విషయంలో నా మాఫీ చేయండి అని చెప్పినారనుకో, మనము వెంటనే ఏమంటాం? సరే చేస్తామంటామా అనమా? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. ఎందుకు అక్కడికి వెళ్ళావు? ఎందుకు ఆ పని చేసి ఎందుకు వాళ్ళని ఇలాగన్నావు? పొరపాటు అంతా నీది పెట్టుకొని ఇప్పుడు వచ్చి సహాయం చేయమంటే ఏం చేస్తాం? ఏం చేయలేము, వెళ్ళిపో. ఎలాగో ఏం చేయలేవు అనుకో, అది వేరే విషయము. ఏం చేయలేమని ఒక మాట చెప్పి పంపించవచ్చు కదా, తిట్టే పంపిస్తారు. చేసిన వాడిని రిబూక్ చేసి పంపిస్తారు. దానివల్ల ఏం ఉపయోగం ఉంది? ఎస్తేరు కూడా అలాగే అనొచ్చు, అరే యూదులు ఎవరు చేశారు ఈ పనులన్నీ? ఇదంతా రావడానికి కారణం ఏంటి? ఒకటే ఒక కారణం తెలుసు కదా. ఏంటి కారణం? మొర్దెకై హామానికి నమస్కారం చేయలేదు. దాన్ని బట్టి హామాను యూదులందరినీ సంహరించాలని అనుకున్నాడు. ఇది ఎస్తేరుకి పోయింది. ఇప్పుడు ఎస్తేరుకి ఏం చెప్పినాడు మొర్దెకై? అమ్మా ఇలాగ జరుగుతుంది, నువ్వు ఇప్పుడు మౌనంగా ఉండొద్దు. ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు యాక్ట్, అండ్ యాక్ట్ పాజిటివ్లీ, యాక్ట్ విల్లింగ్లీ, యాక్ట్ సాక్రిఫిషియల్లీ, యాక్ట్ ఫుల్లీ, యాక్ట్ అబ్సల్యూట్లీ. ఓకేనా? ఇప్పుడు నీవు మౌనంగా ఉంటే తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ అని నీకు. ఎస్తేరు స్థానంలో ఉంటే మనం ఏం చెప్తాం? ఓకే సరే చేస్తానని అంటారేమో. నేనైతే ఏం చెప్తానంటే, కాదు నాన్నగారు, మీరు చేసిన చిన్న పొరపాటును బట్టే కదా ఇదంతా వచ్చింది, ఎందుకు అంత పట్టించుకున్నాడు? అదే ఒకసారి ఇట్లా తలంచేసి ఎండిపోతుంది. లేకపోతే ఆ హామాన్ వచ్చేటప్పుడు ఆ గేడ దగ్గర లేకుండా అటు ఇటు దిక్కులు చూస్తున్నట్లు కొద్దిగా ఏదైనా నటించకపోయారా? ఆ నటనలో ఐశ్వర్యవంతులు కదా, నంది అవార్డులు ఇవ్వాలి, కానీ ఇస్తే ఫస్ట్ మనకే వస్తాయి అన్నీ. దాన్ని ఒక చిన్నది గోరుతో పోయేదానికి గొడ్డల దాకా తీసుకొని వచ్చి ఇప్పుడు అందరి మీదకి ఉగ్రత వచ్చిన తర్వాత నన్ను పోయి మాట్లాడమంటారేంటి? చేసింది పొరపాటు మీరు, ఇప్పుడు దీని నుండి సహాయం చేయాలనేది నేను. ఇది న్యాయమేనా? బహుశా ఇంత చారిటెడ్ డిస్క్రిప్షన్ మనం ఇచ్చింటాం అనుకుంటా, కానీ ఎస్తేరు అలాగే లేదు. ఎందుకంటే జరిగింది, యూ కెనాట్ చేంజ్. ఆయన ఏమన్నాడు? నేను ఆ పని చేయాలని అన్నాడు. చూడండి ఎస్తేరు, నేను యూదులను కనుక ఆ పని చేయజాలను. 3:4 ఆఖరి వరుస.
ఎస్తేర్ చాప్టర్ 3 వర్స్ 4 లాస్ట్ పార్ట్ ఇన్ తెలుగు. ఏలైనగా అతడు నేను యూదుడను కనుక బ్రాకెట్లో నేను క్రైస్తవుని యేసుని ఎరిగాను కనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పిండు. మీకు తెలుసు అనుకుంటా, కేవలం ఇలాంటి చిన్న చిన్న విషయాలలో పని చేయని దాన్ని బట్టి మాకు కలిగే సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి. అక్కడ ఓపెన్గా చెప్పలేము, లైవ్ లేకపోయింటే చెప్పింటాను. వద్దులే ఎందుకు. ఒక చిన్న పని వాళ్ళ చేయమని బలవంతం చేస్తారు, అది మనం కూడా చేయొచ్చు, అదేం పెద్ద కాంప్లికేషన్ కాదు. ఇదిగో పలానా పని చేస్తున్నాం, ఒక 1000 రూపాయలు ఇవ్వండి అంటారు. అర్థమైందా? 1000 రూపాయలు ఇస్తాము, అదేం పెద్ద కాంప్లికేషన్ కాదు. కానీ ఆ పని ప్రభుకి అంగీకారం కాదు. సో అలాంటి దాన్ని బట్టి ఎంత టార్చర్ అనుభవిస్తారు ఉద్యోగస్తులు. నాకు తెలుసు, ఒక ఊళ్ళో ఒక డాక్టర్ కుటుంబం ఉంది. వాళ్ళకి ఏరియాలో మెడికల్ క్లినిక్ పెట్టినారు. వాళ్ళ దృష్టి వేరే వాళ్ళ మీద ఉంటుంది కదా, వేరే వాళ్ళ దృష్టి వాళ్ళ మీద ఉంటుంది కదా. వాళ్ళు బయట వాళ్ళు వచ్చి ఏదో ఒక సందర్భంలో ఇలాగ అడిగారు. వీళ్ళు మేము క్రైస్తవుడు కనుక నేను ఆ పని చేయజాలని అని చెప్పి, తర్వాత ఏదో ఒక అకేషన్ కొరకు ఎదురు చూస్తుంటారు. ఎదురు చూసి దాడి చేసి హాస్పిటల్ని దగ్గట్టాడు. ఒక చిన్నగా ప్రభు కొరకు నిలబడితే ఇంత సఫరింగ్ ఎవరు తీసుకుంటారు? అందుకే చాలామంది ఏమవుతారంటే కాంప్రమైజ్ అవుతారు. ఎందుకు వాళ్ళతో పెట్టుకోవడం, ఏదో 1000-2000 ఇస్తే అయిపోతుంది కదా అని. అందుకే మొర్దెకై కూడా అలాగ అనుకునింటే ఎందుకు కాంప్రమైజ్ కావడము, ఏదో వచ్చినప్పుడు అలాగ ముఖం తిప్పుకోవడమో లేకపోతే లేచి నిలబడమో తల ఉంచడమో జరిగిపోతే అంత అయిపోద్ది కదా అని అనుకునింటే ద బుక్ ఆఫ్ ఎస్తేర్ వుడ్ నెవర్ హ్యావ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద యానల్స్. దేవుడు ఆమె చేసిన సహాయాన్ని బట్టి ఆమె పేరిటే పుస్తకం పెట్టాడు. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఎవరి పేరు పెట్టాలి మీరు చెప్పండి? మొర్దెకై పేరిటే సీనియర్ కదా, వాళ్ళ పేరిట పెట్టాలి. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు, పొరపాటు చేయడు. అందుకనే మనము ఇతరులకు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ప్రతిఫలం పోగొట్టుకోరని వాక్యంలో రాసిన. కనుక చిన్నది కూడా మనం మర్చిపోతాం. నాకైతే చాలా మతిమార్పు. కొంతమంది పరిచయాలు అక్కడ కలిసినప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు చెప్తుంటారు, బ్రదర్ నేను మీకు గుర్తున్నానా అని. లేదు బ్రదర్ అని చెప్తా. అయ్యో బ్రదర్ మీరు మా ఇంట్లో 3 రోజులు ఉన్నారు, ఫుల్గా తిన్నారు, దండికి నిద్రపోయినారు, మర్చిపోయారు. నేను కొత్తగా 3 రోజుల నుండి ఫుల్గా తినేది, దండికి నిద్రపోయేది ఏంటి? ప్రతిరోజు 20 ఏళ్ళ నుండి చేస్తున్న పని దాదాపు వీకెండ్స్లో అదే. ఎవరి వీకెండ్ ఏమో పారాసైట్. ఇంకా ఆ పారాసైట్ ప్రతి వీకెండ్లో ఉంటే ఇప్పుడు సంవత్సరంలో 50 వారాలు వచ్చినాయి అనుకోండి. అలాగే 20 ఏళ్ళలో ఎన్ని వచ్చింటాయి? 10,000. 1000 వారాల్లో నా మిగతా హాలిడేస్ ఎక్స్క్లూడింగ్ దసరా, పొంగల్, సమ్మర్, ఆల్ అదర్ హాలిడేస్ తీసేస్తే అన్నిసార్లు ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు దేవుని ప్రజలు ప్రభు నామమున మరి ఆతిథ్యం ఇచ్చింటారు. అన్నీ మర్చిపోయి ఉంటాం, అన్నీ గుర్తుండదు కదా. కానీ కొంతమంది అలాగే చెప్తుంటారు, మేము మర్చిపోవటానికి అవకాశం ఉంది. ఫీబుల్ మెమరీ హ్యూమన్ బీయింగ్స్. అయితే ప్రభు మర్చిపోడు. మీరు ఆయన నామం గ్లాస్ చన్నీళ్ళు ఇచ్చినా కూడా బైబిల్లో రాయబడింది, ఆయన రికార్డ్ చేస్తాడు. అలాగే మొర్దెకై చేసిన దానికి రికార్డ్ అయింది. ఆ రికార్డు ప్రభు సమయంలో బయటకు వచ్చింది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగవచ్చా మిమ్మల్ని? రాత్రి నిద్ర పట్టుకుంటే ఎంతమంది రాజులకు ఉంది బైబిల్లో? నేను చెప్పే మాటలు అర్థమైనాయి. అర్థం కాకపోతే ఈ వాక్యం చూడండి, అప్పుడు మీకు అర్థమైంది. ఎస్తేరు 6వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేర్ చాప్టర్ 6 verse 1. On that night could not the king sleep. On that night king could not sleep. ఇలాంటి అకేషన్స్ బైబిల్లో ఎన్ని ఉన్నాయి? మనకి ఏ రాత్రి అయినా నిద్ర పడుతుంది. దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుందంటే గాడ్ ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్స్. హీ కెన్ కంట్రోల్ ద స్లీప్ ఆఫ్ ఎ కింగ్ యాజ్ వెల్. కొన్నిసార్లు మనం కూడా అంటాం కదా, నిద్ర వస్తే కంట్రోల్ చేసుకోలేమండి అని. నిద్ర మనం కంట్రోల్ చేసుకోలేము, కానీ హీర్ ఈజ్ ఎ పర్సన్ హూ కంట్రోల్స్. రాత్రి నిద్ర పట్టకపోవడం. సరే, ఇప్పుడు మన కాంటెస్ట్లోకి వస్తే ఎస్తేరు సహాయం చేయటానికి ఒకే మాటే, ఇక దాంట్లో ఏమీ లేదు. కొంతమంది క్రైస్తవులు ఒక్క మాట చెప్పడానికి కూడా ఇతరులకి సహాయపడరు.
ఒక్క మాట ఫోన్ చేసి బ్రదర్ పలానా విషయంలో హెల్ప్ కావాలా, సిస్టర్ పలానా విషయంలో హెల్ప్ కావాలా, అది కూడా చేయరు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం దీని అంతటి కొరకు కాదు ప్రభుని నమ్ముకునేది అంటారు. మీరు జ్ఞాపకం ఉంచుకోనండి, మీరు ఎవరికి సహాయం చేయకపోతే యూ హ్యావ్ నో రైట్ టు ఎక్స్పెక్ట్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. అండ్ యూ డూ నాట్ థింక్ దట్ గాడ్ విల్ సెండ్ ఏ హెల్ప్ ఫర్ యూ ఇన్ డ్యూ టైమ్. మనకు తెలుసు కదా న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్. ఆ పదం అండర్లైన్ దట్ వర్డ్, ఇట్స్ నాట్ ఇన్ఈక్వల్. లోకంలో ఒక సామెత ఉంది కదా, ఎంత కొలుస్తామో ఎంత పోస్తామో అంతే కొలవబడుతుంది, లేదా ఎంత కొలుస్తామో అంతే మనకు కూడా పోయబడుతుంది. ఇది మామూలుగా ఈ గుంటూరు జిల్లాలో అంటుంటారు, మా ఊరు తినాలంటే మా ఊరు కూడా తినాలని. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి కూడా మీ ఇల్లు అంతే. కనుక ఎస్తేరు త్యాగం చేసింది మాట వరుస సహాయమే, కానీ రిస్క్ ఉంది దీంట్లో. తన ప్రాణం పెట్టడానికైనా సిద్ధం కావాలి, ఆ రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడింది. అందుకనే బైబిల్ అంతట్లో స్టోరీ వచ్చింది. ఒకవేళ ఎస్తేరు రిస్క్ తీసుకోకుండా వెళ్ళకుండా ఉంటే, యూదులంతా చనిపోయి ఉంటే ఏమైంటుంది? ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ దేర్? ఏ జనరేషన్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్. అంతేనా? ఎస్ ఆర్ నో? నో. ఓకే, ఏమైంటుంది మరి? గాడ్ ఐజ్ అనదర్ ప్లాన్. ఓకే, ఆప్షన్స్ బ్యాకప్ సార్, మనకు చాలా బ్యాకప్లు ఉంటాయి, పవర్ పోతే అని పెట్టుకోండి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, యూదులు చనిపోయింటే యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి రావటానికి, యాజ్ యూ సెడ్ దెర్ మే బి అదర్ ప్లాన్స్, బ్యాకప్ ప్లాన్స్, బట్ గాడ్ హ్యాస్ నో బ్యాకప్ ప్లాన్, హీ హ్యాస్ ఓన్లీ వన్. ఇప్పుడు మీ మాదిరి గరేజ్లో ఒక డోరు, పక్కన ఒక డోర్, అక్కడ ఒక డోర్ అట్లా ఉండదు. ఓన్లీ వన్ ప్లాన్, అండ్ హీ వాంట్స్ టు ఎగ్జిక్యూట్ దట్ ప్లాన్ అట్ ఎనీ కాస్ట్, యూజింగ్ పీపుల్ అట్ ఎనీ కాస్ట్. యూదులు ఆ దినాన బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే 14 million అంట. కెన్ యూ ఇమాజిన్? డూ యూ ఇమాజిన్ ఏ ఉమెన్ కెన్ సేవ్ 14 million of the people? Do you know the potential of a woman? మామూలుగా అంటే బలహీనల పదవి ఏం చేస్తామండి, అందుకే కుర్చీ మీద కూర్చున్నాం, అందుకే రాలేకపోతున్నాం, అందుకే అడలేకపోతున్నాం, అందుకే. You may think that you are so weak. The Bible says that in occasions like this, you are more than a powerful atomic bomb. You are exceptionally potential. You have a capacity to save 14 million people. You can stop that sword descending right from above over all the 14 million people. Who will have that capacity? Woman. So many times we misjudge our God-given capacity and ability. అందుకనేమో చాలామంది, అంటే మీరు ఏమనుకోవద్దండి, ఎస్తేర్లని పేర్లు పెట్టుకుంటాం కానీ ఇతరులకు సహాయం చేయకపోవచ్చు. ఎందుకంటే పేరు చాలా పాలిష్డ్గా ఉంది కదా, ప్రొఫెషన్ కూడా చాలా పాలిష్డ్గా ఉంది. సో పెట్టుకుంటే తప్పేమే అని అనుకుంటాం. పేరు బాగుంది, ప్రొఫెషన్ బాగుంది, బట్ పర్పస్ వీ ఇగ్నోర్ దిస్. నేను చాలాసార్లు అదే అంటుంటా, ఆ పర్పస్ సర్వ్ కాకపోతే యూ కెన్ ఇగ్నోర్ ఇట్. ఆమె తన జీవితాన్ని పణంగా పెట్టింది. ఒకవేళ రాజు ఈ విషయంలో సహాయం చేయకపోతే ఆమె ప్రాణాలే పోతాయి. నా ప్రాణం పోయినా పర్వాలేదు, లెట్ ద పీపుల్ ఆఫ్ గాడ్ మే సర్వైవ్. అందుకే యూదులకు సహాయం వేరొక దిక్కు నుండి వచ్చింది. ఆయన కూడా బ్యాకప్ ప్రిపేర్ చేసుకున్నాడు. ఓకే, గరేజ్ డోర్ పెట్టినాడు, మెయిన్ డోర్ పడినా పడకపోయినా పర్వాలేదు. బట్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. దేవుడు ఎస్తేర్నే సిద్ధం చేసినాడు. ఎస్తేర్ వెళ్ళింది, రాజుతో మాట్లాడింది మనకు తెలుసు కదా. ఆమె ఎంత తెలివైందో చూడండి. చాలాసార్లు మనం అనుకుంటాం అంత తెలివిగా స్త్రీలు మాట్లాడలేరేమో అని. వాళ్ళు మాట్లాడాలి కానీ రాజులు ఊరికే ఫ్లాట్ అయిపోతారు అంతే. మనిషి బలహీనతని ఇట్టే లెక్క పెడతారంట. కొంతమంది అంటారు 5 నిమిషాలు టైం ఇస్తే చాలు బ్రదర్, వీ విల్ మేక్ ఆల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ యూ అని.
కనుక ఈ రాజు యొక్క బలహీనత ఏమో ఆమెకు తెలిసింది. ఏంటంటే రాజు తిండిపోతూ ఆ తిండిపోతే గ్లంతన్ తిండి తినాలనుకునే వాళ్ళు మస్మరైజ్ అయిపోతారు దానికి. అందుకని ఆమె వెళ్ళి వంటనే మీరు సాయం చేయండి అని అడగలేదు, ఇంటికి భోజనానికి రావాలని. అబ్బా, ఇంటికి భోజనానికా, సరే అని వచ్చేసాడు. మొదటిసారి వచ్చినప్పుడు అడగలేదు ఆమె, రెండోసారి కూడా రావాలని చెప్పి. ఈయన పాపం అమాయకంగా సరే అని రెండోసారి, మీరు ఒకళ్ళు వస్తే కుదరట్లేదండి, మీరు వేరే హామాన్ని కూడా తీసుకురావాలా అని. అలాగొచ్చిన తర్వాత హౌ షీ డివైన్ విజ్డమ్ ప్రజెంటెడ్ అవర్ ప్రాబ్లం. అప్పుడు ఆ తర్వాత జరిగిన సంగతి మనకు తెలుసు. అంటే వాళ్ళ యొక్క డిగ్రీని రాజు కూడా మార్చసాలాడు. అలాంటి డిగ్రీని ఉమెన్ కుడ్ చేంజ్. బహుశా ఎస్తేర్ లేకపోయించి యేసుప్రభు యూదా గోత్రంలో నుండి వచ్చే ఆప్షన్, మీరు అన్నట్లు వేరే ఆప్షన్ ఉండొచ్చేమో కానీ గాడ్ హ్యాస్ అనదర్ ప్లాన్. బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ త్రూ ఎస్టేర్. గాడ్ మే హ్యావ్ సో మెనీ ఆప్షన్స్, బట్ హీ వాంట్స్ టు డూ దట్ త్రూ యూ, త్రూ మీ, through XYZ. If I am able to stand in that position, God wants to use us. కనుక సహాయము ఎక్కడి నుండి వస్తుందనే దాన్ని బట్టి నా నుండే రావాలి. హెల్ప్ లైక్ క్రైస్ట్. ఈ ఎస్తేర్ యేసుప్రభు వారికి మనకు పోలిక. యేసుప్రభు ఈ భూమి మీదకి రాకుండా ఉంటే, ఎస్తేర్ అయితే కేవలం 14 మిలియన్ల ప్రజలు మాత్రమే కాపాడింది. యేసుప్రభు ఈ భూమి మీదకి రాకుండా, మన కొరకే శిలువ మీదకి వెళ్లకుండా ఉంటే, మనం అందరము నరకానికి పాత్రమైంది. 14 బిలియన్లు ఎక్కడ, ప్రపంచంలో ఉన్న బిలియన్ల కొలది ప్రజలు ఎక్కడ? 14 మిలియన్లు ఆ ప్రజలను కాపాటు కొరకే దేవుడు ఒక స్త్రీని వాడుకున్నాడు. లోకాన్ని కాపాటు కొరకే దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపించిన ఆ యేసు ప్రభు మన కొరకే శిలువ మీదకి వెళ్ళి రక్తం కార్చి చనిపోయి సమాజేవుడు తిరిగి లేచుట ద్వారా పాపలమైన మనందరి మీద వేలాడుతున్న దేవుని ఉగ్రత తీసివేయబడింది. ఇప్పుడు ఆశీర్వాదమునకు జనకులుగా మారిన, ఇంకో మాటలో చెప్పాలంటే ఆశీర్వాదం పొందిన వారిగా మారిన, క్రీస్తు కలిగిన సంపూర్ణత మనలో రావట కొరకాయ హెల్పింగ్ గాడ్, సహాయం చేసే దేవుడు. హెల్ప్ లైక్ క్రైస్ట్, క్రీస్తు వలె సహాయం చేయడం. దానికి పాత నిబంధనలో కొన్ని ఉదాహరణలు మనం చూసినాం. దానియేలు, ఎస్తేరు, all examples. Let these examples be engraved in our heart. మన హృదయాంతరంగంలో చెక్కబడి ప్రభు మనకు అనుగ్రహించిన కృప కొలది ఏ సహాయం అవసరమైన దేవుని ప్రజలకు వారి దేవుని ఉగ్రత కింద ఉంచి, అన్నిటికంటే ముఖ్యంగా చేయగలిగిన సహాయం దేవుని ఉగ్రత కింద ఉన్న మానవుణ్ణి, చీకట్లో ఉన్న మానవుణ్ణి, బంధకాల్లో ఉన్న మానవుణ్ణి తప్పించి పరలోక రాజ్య వారసుడిగా చేయడం. దెర్ ఈజ్ నో గ్రేటర్ హెల్ప్ అదర్ దాన్ ఎ సేవింగ్ ఎ కండెమ్డ్ పర్సన్ ఇంటూ ఏ కన్వర్టెడ్ సిన్నర్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ హెల్ప్ వీ కెన్ డూ. మిగతా సహాయాలన్నీ భౌతికమైనవే ఈ కాలం దాకే. ఆ సహాయం అనేది నిశ్చయం, అది అందరూ చేయలేకపోవచ్చు. దాని కొరకే మనం ప్రార్థన చేయొచ్చు, ప్రయాసపడవచ్చు. హెల్ప్ దట్ యు మే రిసీవ్ హెల్ప్ అట్ ద టైమ్ ఆఫ్ నీడ్. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలా, మనం ఏ వ్యక్తికైతే సహాయం చేస్తామో మనం మనుషులకు ఏమనుకుంటామంటే ఆ వ్యక్తి ద్వారా సహాయం పొందాలని అనుకుంటాం. దట్ ఈజ్ అన్ఫెయిర్. దట్ రేర్లీ హ్యాపెన్స్. అప్పుడే వీ గెట్ డిస్కరేజ్డ్. నేను ఈయనకి ఇంత సహాయం చేసిన, ఆవిడకి ఇంత సహాయం చేసిన, వాళ్ళు సహాయం చేయకపోగా సైలెంట్గా ఉన్నా పర్వాలేదు, కానీ ఇంత కీడు చేస్తున్నారేంటి? సో ఐ షుడ్ స్టాప్ హెల్పింగ్ అదర్స్. నో, డోంట్ డూ దట్. గలతీ పత్రికగా రాయబడింది, మేలు చేయుట యందు విసుక ఉండదు. ఇప్పుడు బ్రదర్ ఇందాక అన్నారు కదా, మరొక దిక్కు నుండి సహాయం పంపిస్తాడు. దేవుడు తన పని తాను చేస్తాడు. కొన్నిసార్లు మనం తెలియని వలయాల్లో నుండి, యాంగిల్స్లో నుండి దేవుడు ఆ సహాయం పంపిస్తాడు. డోంట్ స్టాప్ హెల్పింగ్ అదర్స్ యాజ్ క్రైస్ట్ హెల్ప్డ్ అంటిల్ హి వెంట్ టు ద క్రాస్. ఆయన సిలువ దగ్గరికి వెళ్ళేంత దాకా ఈ నెవర్ సీజ్డ్ హెల్పింగ్ అదర్స్. మనం కూడా క్రీస్తు యొక్క క్యారెక్టర్ అట్రిబ్యూట్ ఇంబైబ్ చేసుకుంటూ లెట్ us conform to the very image of a person of Jesus Christ in helping others like Christ. I should live
like Christ, but not anybody is my standard. Of course, sometimes I may take XYZ from the Bible and from a living examples. That's not a bad idea. But the very best idea is setting Christ as a good example in my life. May the Lord enable us to follow that example of helping like Christ in our day-to-day life.